హలో మై డియర్ వ్యూయర్స్, శ్రీ జాన్ పాల్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాస్త వినండి. యాక్సెప్ట్ చేస్తారా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా? ఈ 66 అంతస్తులో మీకు ఎన్ని అంతస్తులు తెలుసు? ఏ అంతస్తులో ఏ ఐటమ్ మీకు తెలుసా? నాకు తెలుసు, నా బైబుల్ ఇది. అందుకనే ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా, ఎప్పుడు ఏ సవాల్ చేసినా, అర్ధరాత్రి 12కి లేచినా ఇలాగే ఉంటుంది పర్ఫార్మెన్స్. అడిగిన వాళ్ళు అలసిపోవాలి, చెప్పే నేను అలసిపోను. మిమ్మల్ని విన్నారుగా, అర్ధరాత్రి లేపు అడిగినా ఆయన పర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటుందంట. ఓకే, ఇప్పుడు పర్ఫార్మెన్స్ నెంబర్ 2 వినండి. అమర్దకాయన ప్రశ్న అడిగాడు. మొత్తం భూమి మీద ఉన్న జంతువులన్నీ నోవహు ఓడలో ఎలా పడతాయి అని అడిగాడు. ప్రశ్నే కదా. నోవహు ఓడ ఎంత ఉంది? పొడవు ఎంత? 50. 150 అడుగులు పొడవు. ఎంత? 150 అడుగులు పొడవు. వెడల్పు 50, 45, 50, 45 వెడల్పు, ఎత్తు 30. ఓకే, అంతేనా? నేను కన్ఫ్యూజ్ అయ్యాము. అంతేనా? కన్ఫర్మ్. 150, 45, 30. ఇప్పుడు అందులోకి విన్నారుగా, ఆయన చెప్పింది నోవా సార్ కొలతలు. 150 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తని. కానీ అసలైన నెంబర్ ఎంతో గూగుల్ అడిగి చూద్దామా? ఇట్స్ లెంత్ ఈజ్ 300 క్యూబిట్స్, ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ 50 క్యూబిట్స్ అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 30 క్యూబిట్స్. అయ్యగారు పట్ట పగలే ఎంత తప్పుగా చెప్పాడో విన్నారుగా. ఇక నిద్రలోంచి లేపడగటం దేవుడెరుగు. మిస్టర్ జాన్ పాల్, మీకు బైబిల్ చెప్పటం వచ్చేమో, నేను కాదన్ను. కానీ నాకులాగా బైబిల్ ఎవ్వరు చెప్పలేరు అంటాం కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కదా? ఆలోచించుకోండి. మై డియర్ వ్యూవర్స్, ప్లీజ్ కామెంట్. ఉంటాను. వీ విల్ మీట్ అగైన్.